పార్టీకి సంబంధం ఒకటి, పార్టీకి సంబంధం లేకుండా కూడా కడపలో ఉన్న నివాసంలో ఉన్న పౌరులు వాళ్ళు. ఓకే, వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. కానీ దానికి మీరు సంబంధం లేదే. నీకు నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నిన్ను కూడా మాధవిరెడ్డి అని చెప్పి రాసేయచ్చు కదా. ఏం వాళ్ళేమో నా దగ్గర ఏమంటారు, ఐడి కార్డులు తీసుకొని పోయినారు అనుచరులని ఏం మాట్లాడతారు? విలువలతో కూడా చేయండి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, విలువలతో కూడా చేయండి. నాకు చెప్పండి ఎక్కడున్నాయి సమస్యలు, నేను వచ్చి పని చేస్తాను. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 5 రూపాయలు 10 రూపాయలు నాకు కుదిరితే నేను కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను. దానికి కూడా అంటారు మాధవిరెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులుండి కాదు, మానసికంగా ఉండడానికి. మొన్న మేము సభ్యత్వం చేసినాం. సభ్యత్వం చేస్తే ఆ సభ్యత్వం కింద 2 మనుషులు సెప్టిన్ ట్యాంక్ లో పడి చచ్చిపోయినారు. 2 యువకులు, చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి మేము సభ్యత్వం మా డబ్బు పెట్టి చేయించిన వాళ్ళిద్దరికి 100 రూపాయలు పెట్టి చేయించిన వాళ్ళు 5 లక్షల రూపాయలు. 5 లక్షలు 2 అకౌంట్లో పడ్డాయి. మీకు చేతనైతే ఇలాంటివి మీరు టెలికాస్ట్ చేయాలా, ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని స్టోరీ బోర్డులు వేయాలా. అప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది. ఇదే ఫేక్ స్టోరీసు, ఫేక్